గత కొన్ని రోజులుగా భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు రక్తపాతాన్ని పారిస్తున్నాయి. తాళి కట్టిన భర్త కంటే ప్రియుడి మోజులో పడుతున్న కొందరు భార్యలు దేనికైనా తెగిస్తున్నారు. ఏకంగా ప్రియుడితోనే కలిసి కట్టుకున్నోడికి మరణ శాసాన్ని రాస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో మొదలైన ఈ పరంపర దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. కొందరు భార్యలు తమ భర్తలను దారుణంగా హతమార్చి బ్లూ డ్రమ్లో కప్పిపెట్టిన సంఘటనలు ఆడవాళ్లలోని వైల్డ్ నేచర్ని బయటపెట్టి సమాజంలో తీవ్ర భయభ్రాంతులను కల్పించాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ సంఘటనలతో పెళ్లి కాని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక కొంతమంది భర్తలు తమ భార్య అఫైర్ తెలుసుకొని వారిని ప్రియుడి చేతుల్లోనే పెట్టి బతుకు జీవుడా అని తెలివిగల పని చేశారు. అయితే అక్రమ సంబంధాలతో వివాహ వ్యవస్థ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో తమిళనాడులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని భర్త దారుణంగా హతమార్చాడు. వారిద్దరి తలలను సంచిలో వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లడం తీవ్ర కలకలాన్ని రేపింది. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో భార్య వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆమెతో పాటు ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా వారి తలలను నరికి సంచిలో వేసుకొని నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్లకురిచి జిల్లాలోని మలైకుట్టలం గ్రామానికి చెందిన కూలి పనులు చేసుకునే కొలంజీ తన రెండో భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. అయితే లక్ష్మి అదే గ్రామానికి చెందిన తంగరాసు అనే రైతుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొలాంజీకి తెలిసిందే. దీంతో చాలాసార్లు ఆమెను తీరు మార్చుకోవాలని చెప్పినా ఆమె వినలేదు. తన అక్రమ సంబంధాన్ని మానుకోవడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన కొలాంజీ వారిద్దరిని హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో కొలాంజీ తన భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు తంగరాసు ఇంట్లో ఉన్న సమయంలో వారిని గొడ్డలితో దారుణంగా నరికాడు. ఇద్దరిని చంపిన తర్వాత వారి తలలు మొండెం నుంచి వేరు చేసి ఓ సంచిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచితో పాటు వెళ్లి కలకురిచి జిల్లా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు వెంటనే కొలాంజీ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటి డాబాపై తలలు లేని 2 మృతదేహాలు పడి ఉండడాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొలాంజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.